అత్తయ్య గారికి తెలిసినా రాను, తెలియకపోయినా రాను. నువ్వెళ్ళు. ఏంట్రా రాహుల్, నేను రాను నువ్వెళ్ళు అంటున్నావు? ఎవరిని, ఎక్కడికి? చూడండి మావయ్య, పండగ కదా, ఏదో అలా గుడికి వెళ్దాము అంటే రాహుల్ బాబు నేను రాను నువ్వు వెళ్ళు అంటున్నారు. రేయ్, గుడికే కదా అడిగింది, వెళ్ళొచ్చు కదా. ఏదో సినిమాకో షికారుకో అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అది కాదు నాన్న, అమ్మకు తెలిస్తే. ఏంట్రా మాట్లాడితే అమ్మ అమ్మ అంటావు? నా మాట వినవా? అది కాదు నాన్న, నేను అభితో బయటికి వెళ్ళానని తెలిస్తే అమ్మ కోపడుతుంది, తర్వాత బాధపడుతుంది. రేయ్, జీవితంలో ప్రతిసారి వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అంటూ కూర్చుంటే మన సంతోషాలకి మనం దూరం అవ్వాల్సి వస్తుందిరా. కానీ నేను పరాయి వాళ్ళ గురించి కాదు నాన్న, అమ్మ గురించి. రేయ్, తల్లైనా తండ్రి అయినా సరే అన్నిసార్లు కరెక్ట్గా ఉండాలనే రూల్ లేదురా. తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి తప్పటడుగులు వేస్తారు. తల్లిదండ్రులు చెప్పే విషయాల్లో కూడా తప్పులు దొరలొచ్చు. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునే వయసు నీకుంది కదా. మీరు చెప్పింది నిజమే, కానీ. సరేరా, నీ కోరిక ప్రకారం మీ అమ్మకి తెలియకుండా నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నాన్న, నిజంగానే అమ్మకి తెలియనివ్వరు కదా? రేయ్, నువ్వు నీ భయము, చెప్తున్నాను కదా నేను చూసుకుంటానని. ఇంక నువ్వేం ఆలోచించకుండా ఇద్దరూ కలిసి గుడికెళ్ళి పండగ పూట ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకురండి. వెళ్ళండి. సరే మావయ్య, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళరండి అమ్మా. రాహుల్ బాబు రండి. చాలా హ్యాపీగా ఉంది రాహుల్ బాబు. ఎందుకు? చాలా రోజుల తర్వాత గుడికొచ్చినందుకు, ముఖ్యంగా మీతో కలిసి గుడికొచ్చే అవకాశం దొరికింది కదా, అందుకు. ఏదో మా నాన్న వెళ్ళమన్నారు కాబట్టి వచ్చాను, లేదంటే నేనెందుకు వస్తాను? ఆయన నీతో రావడం నాకేమైనా ఇష్టం అనుకున్నావా? తప్పలేదు, అంతే. సర్లేండి, మీరు ఇలాగే అంటారు. నాకు తెలీదా మీ మనసు గురించి? రాహుల్ బాబు, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? చెప్పు. నేను అడగకపోయినా చెప్తావు కదా, చెప్పు, వింటాను. ఇక్కడ కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయంట. తెలుసా మీకు? అయితే ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? వెంటనే ఆ గుడిసి వదిలేసి ఇంట్లోకి రావాలని కోరుకో, అదేగా నీకు కావాల్సింది. పద వెళ్దాం. నమస్కారం బాబు. చెప్పండమ్మా. మా అత్తయ్య గారి ఆరోగ్యం బాగోలేదు. ఆవిడ త్వరగా కోలుకుని ఆనందంగా అందరి మధ్యలో తిరిగేలా ఉండాలి. ఆవిడ పేరు మీద అర్చన జరిపించండి. ఆవిడ పేరు వేదవతి. వేదవతి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర. ఇది నేను అనుకోలేదు అభి. నా భర్త నాకు దక్కాలి, నేను ఇంట్లోకి రావాలి, మా అత్తగారు నన్ను క్షమించాలి, ఇలా నీకు కావాల్సింది కోరుకుంటావని అనుకున్నాను. నాదే ముందులే రాహుల్ బాబు. నేను ఇంట్లో లేకున్నా, దూరంగా ఉంటున్నా, మీరు నా కళ్ళ ముందు కనిపిస్తే చాలు, మిమ్మల్ని చూస్తూ ఆనందంగా గడిపేస్తాను. కానీ అత్తయ్య గారు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది కదా, అందుకే అత్తయ్య గారి ఆరోగ్యమే ముఖ్యం అనుకున్నాను. దేవుడు అక్కడున్నాడు. మరి నీ గురించి నువ్వేం కోరుకోవా? చెప్పానుగా రాహుల్ బాబు, నేనెక్కడున్నా పర్వాలేదు, మీరు నా కళ్ళ ముందుంటే చాలు. ఇప్పుడైతే నా కళ్ళ ముందే ఉన్నారుగా, నాతో మాట్లాడుతున్నారుగా, నాతో కలిసి గుడికి కూడా వచ్చారు. ఇంకేం కావాలి నాకు? అత్తయ్య గారు ఇంటి పెద్ద, ఆవిడ ఆరోగ్యంగా ఉంటే ఇంటి వాతావరణం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. ఆవిడ త్వరగా కోలుకుంటే ఇల్లు కూడా చక్కబడుతుంది. అందుకే ఆవిడ ఆరోగ్యానికి మించిన వేరే ఏ కోరిక నాకు లేదు. ఆవిడ బాగుంటే నాకదే చాలు.
నిన్ను తిట్టినా దూరం పెట్టినా నువ్వు మా అమ్మ కోసం ఆలోచిస్తున్నావా? నిన్ను అర్థం చేసుకోలేకపోయినా అవహేళన చేస్తున్నా మా అమ్మ పేరు మీద అర్చన చేయిస్తున్నావా? నీ మనసేంటో నాకు అర్థం అవుతుంది, కానీ అమ్మకి ఎప్పుడు అర్థం అవుతుందో తెలియటం లేదు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. భగవంతుడా, నన్ను ఇలాంటి మంచి భార్యకి భర్తం చేశావు, అంతలోనే దూరం చేశావు. నన్ను చూస్తే చాలంతనంటోంది. పక్కనుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, కానీ అమ్మ కోసం నేను దూరంగా ఉండడం తప్పటం లేదు. అభిని అమ్మ అర్థం చేసుకొని త్వరలోనే మళ్ళీ ఇంట్లోకి పిలవాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చు స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శతమానం భవతి శతాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. రాహుల్ బాబు, ఏవండి, బెస్ట్ కపుల్ ఈవెంట్ జరుగుతుందంట, మనం కూడా వెళ్దామండి? అవునా? అయితే వెంటనే వెళ్దాం. మనకంటే ఆదర్శమైన దంపతులు ఇంకెవరుంటారు? ఖచ్చితంగా వెళ్దాం. గెలిస్తే ఏమిస్తారంట? గెలిస్తే 10 లక్షలు ఇస్తారంటండి. అవునా? మ్మ్. అయితే తప్పకుండా వెళ్లాల్సిందే. 10 లక్షల ప్రైజ్ మనీ అంటే అత్తయ్య గారికి ఆపరేషన్ చేయించొచ్చు. మనం కూడా వెళ్దామండి. ఏమండి, బెస్ట్ కపుల్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? అదిగోండి, అక్కడ పేర్లు రాసుకుంటున్నారు. ప్లేస్ ఎక్కడో వాళ్ళే చెప్తారు. సరేనండి, థ్యాంక్స్. పద వెళ్దాం. మ్మ్. రాహుల్ బాబు, మనం కూడా వెళ్ళి పేర్లిద్దాం, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. అది బెస్ట్ కపుల్ ఈవెంట్ అంట. మనం అసలు కపులే కాదు. అలాంటిది నువ్వు నేను బెస్ట్ కపుల్ ఏంటి? నీ భ్రమ కాకపోతే